భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్కారం. ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళ ఒక లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారో అని చెప్పడానికి ముందుగా కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఏంటంటే యూజువల్‌గా పెళ్లి సంబంధాలు మనం చూసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ పొంతనమని చూస్తాం. ఆ పొంతనం స్కోర్ మాక్సిమం టైమ్ ఫెయిల్ అవుతది. ఒక జాతకం చూసేటప్పుడు ఆయుష్యం అంటే అల్పాయు, మధ్యాయు, పూర్ణాయు అని ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? తర్వాత మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా? మెంటల్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. యాంగ్జైటీ ఇష్యూస్, ఓసిడి లాంటివి ఎన్నో ఉంటాయి. కానీ మనం అస్ట్రాలజరీ ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఒక డాక్టరే కనిపెట్టగలడు దాన్ని. అయినా కూడా హారోస్కోప్ జాతకం చూసినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే కెరియర్ ఎలా ఉంటుంది? ఫైనాన్స్ ఎలా ఉంటుంది? ఇవన్నీ చూడాలి కానీ కేవలం పొంతనం స్కోర్ మీద ఏ కారణానికి పెళ్లి చేసుకోకూడదు. ఇలా సైంటిఫిక్‌గా చూడాలి, మోడర్న్‌గా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలోనే జాతకం పొంతనం చేయించాలి. అలాగే కేవలం జాతకం కాకుండా అరచేయిని కూడా మ్యాచ్ మేకింగ్ చేయించాలి. అరచేతిలో ఉన్న లైన్స్ ఆ వ్యక్తి గురించి, ఆ పర్సనాలిటీ గురించి ఎన్నో విషయాలు మనకు చెబుతాయి. సో ఇవన్నీ కలిపి మనం డిసిజన్ తీసుకోవాలి. తర్వాత మాట్లాడేది, తర్వాత ఇవన్నీ సెకండరీ అనమాట. హారోస్కోప్‌లో మనకి తెలియని ఎన్నో విషయాలు, మన మనుషులు మనకు చూపించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో ఇలా తెలుసుకోవాలి. కానీ ఈ యొక్క రాశి నుంచి కొన్ని విషయాలు మనం చెప్పొచ్చు. అన్ని విషయాలు లగ్నం నుంచి చూడాలి కానీ రాశి నుంచి మనం చెప్పొచ్చు. ఇలా మేషరాశి వాళ్ళు పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారంటే ఫస్ట్ వచ్చేసి సప్తమ భావం ఏంటి? మేషం నుంచి సప్తమ భావం తులారాశి. తులారాశిలో రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు లాగా సంగీతం, సాహిత్యం గురించి ఆలోచన, మ్యూజిక్ గురించి ఇంట్రెస్ట్, ఏస్థెటిక్ సెన్స్ అంటే కలర్స్ గురించి, ఒక లైఫ్ గురించి కలర్ఫుల్‌గా ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలు కలర్ఫుల్‌గా ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే పనులు కూడా అంత నీట్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ పోయినా ఎమోషనల్‌గా డెసిషన్ తీసుకుంటారు. లైఫ్‌లో వచ్చేసి ఆ ఒక బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అంటే బట్టలు ఇలాగే ఉండాలి, షూస్ ఇలాగే ఉండాలి, టేబుల్ ఇలాగే ఉండాలి, ఒక బెడ్ ఇలాగే ఉండాలి. ఇలాంటి ఒక క్లారిటీ ఉంటుంది. చాలా స్టైలిష్‌గా ఉంటారనమాట. చూడటానికి చాలా అందంగా ఉంటారనమాట. అందం అనేది చాలా పర్సనల్ విషయం. అదొచ్చేసి ఒకరికి అందంగా ఉన్నవాళ్ళు ఇంకొకరు అందంగా ఉన్నారు. కానీ జనరల్‌గా చెప్పడం అయితే వాళ్ళ అంత అందంగా ఉంటారు అనమాట. అలాగే చరరాశి కదా! చరరాశి అంటే ఈ పుట్టిన ప్రొఫెషన్ వచ్చేసి ఎక్కువగా తిరిగేట్టే ప్రొఫెషన్. అంటే రోమింగ్, ట్రావెల్ చేసేట ప్రొఫెషన్‌లో ఉంటారు అని చెప్తుంది గ్రంథం. బృహత్పరాశర శాస్త్రంలోనే దీని గురించి ఉంది. అగైన్ మీరేం చూడాలి? అక్కడ మీ సప్తమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడని చూడాలి. ఆ నక్షత్రంలో మనం చూసినప్పుడు ఆ నక్షత్రాధిపతి లక్షణాలు కూడా మీ లైఫ్ పడడానికి ఉంటుంది. అలాగే సప్తమ భావంలో ఉన్న ఈ వ్యక్తులు వచ్చి చాలా ఎమోషనల్‌గా ఉంటారు. చెప్పిన మాటల్ని అర్థం చేసుకోరు. వాళ్ళు అనుకున్నది చేసేయడము, ఇష్టమైనదని కొనుక్కోవడము, ఎక్కువగా ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ ఇష్యూస్ ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సప్తమ భావాన్ని మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే రాశి నుంచి, లగ్నం నుంచి చూస్తే ఎన్నో విషయాలు చెప్పొచ్చు. జనరల్‌గా మనం చెప్పడం అయితే మీ రాశ్యాధిపతి ఏమైనా 6థ్, 12థ్, 8థ్‌లో ఉన్నాడనుకోండి. అంటే శుక్రుడు మేషరాశి నుంచి. అగైన్ మీకు కొంచెం మిమ్మల్ని డామినేట్ చేసేట వ్యక్తి. ఇప్పుడు సప్తమాధిపతిని చూడండి. శుక్రుడు వచ్చేసి అగైన్ వచ్చేసి అక్కడ సింహరాశికి వెళ్ళిపోయాడు అనుకోండి. వీళ్ళకి చాలా డామినేటింగ్ అయిన లైఫ్ పార్ట్నర్ దొరకచ్చు. చూడటానికి అందంగా చాలా బాగానే ఉంటారు కానీ చాలా డామినేటింగ్, నా మాటే వినాలి, నా మాటే అందరూ తెలుసుకోవాలి, వాళ్ళే నాదే ఫస్ట్ నేను అనుకున్నది జరగాలి అనుకుంటుంటారు. ఇలాంటి డామినేటింగ్ నేచర్ రావచ్చు. అట్ ద సేమ్ టైం శుక్రుడు వెళ్ళి చంద్రరాశిలో కర్కాటక రాశికి వెళ్ళాడు అనుకోండి, చాలా ఎమోషనల్, అంటే ప్రేమించట మనస్తత్వం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. ప్రేమించట మనస్తత్వం ఉన్న వాళ్ళే దొరుకుతారు. అగైన్ ఎక్కువ ప్రేమించట మనస్తత్వం ఉన్నవాళ్ళు శుక్రుడు ఆ కర్కాటక రాశికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ చాలా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ లాగా ఉంటారు. లైఫ్ పార్ట్నర్స్ చాలా క్లోజ్‌గా ఉంటారు. చాలా ఇద్దరికి కూడా చాలా కంపాటిబిలిటీ చాలా బాగుంటుంది. కానీ ఓవరాల్ కంప్లీట్ జాతకాన్ని ఒకసారి చూడాలి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి లగ్జరీ లైఫ్, అలాంటి పాట పాడేవాళ్ళని చాలా త్వరగా ఇష్టపడతారు. మ్యూజికల్‌గా ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నవాళ్ళని చాలా ఇష్టపడతారు. అలాగే వైట్ కలర్ వేసుకునే అంటే ఇష్టపడతారు. అంటే వైట్ కలర్‌ని ఎక్కువ ఇష్టపడతారు. తెల్ల బట్టలు, తెల్ల కలర్స్, శుభ్రంగా ఉన్నవాళ్ళు.